హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆర్ఆర్బి టెక్నీషియన్ విభాగంలో గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి ఆర్పిఎఫ్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హైదరాబాద్ మరియు హనుమకొండ లోపల ఉచితంగా ఫ్రీ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. 45 రోజుల కాల పరిమితితో ఈ పూర్తి కోర్సుని క్లియర్ చేయడం జరుగుతుంది. దీని లోపల మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు, ప్రజెంట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్లో కూడా క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఆన్లైన్లో ఈ క్లాసెస్ని గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి ఈ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని లోపల పూర్తి స్థాయి లోపల అది ఎలక్ట్రికల్ ట్రేడ్ అయినా లేకపోతే ఇంకా ఏ విషయమైనటువంటిదైనా సరే పూర్తి స్థాయి లోపల ఏ విధమైనటువంటి కంటెంట్ని కాంప్రమైజ్ కాకుండా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరుగుతుంది. దీని లోపల ప్రధానంగా మనం చూస్తే ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు గ్రేడ్ 3 విభాగంలో సిబిటి ఎగ్జామ్లో 90 నిమిషాల లోపల 100 మార్కులు చేయవలసి ఉంటుంది. దానికి గాను మనకి 25 మార్కులకు సంబంధించి మ్యాథమెటిక్స్ని 25 క్వశ్చన్స్ మనం చేయవలసి ఉంటుంది. జనరల్ రీజనింగ్ సంబంధించి మరియు జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఇందులో ఉండడం జరిగింది. జనరల్ సైన్స్ లోపల 40 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మనకి పూర్తి స్థాయిలో ర్యాంకును తీసుకొచ్చి జాబును తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది జనరల్ సైన్స్ మాత్రమే. కాబట్టి ఈ జనరల్ సైన్స్లో పూర్తి స్థాయిలో అట్లీస్ట్ 35 మార్క్స్ అయినా మనం ఖచ్చితంగా స్కోర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ నెగిటివ్ మార్కింగ్ విధానం నుంచి పూర్తి స్థాయిలో మనం ఉద్యోగం సాధించాలంటే ప్రతి బిట్టుని ఖచ్చితంగా గుర్తుంచుకునే విధంగా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చదవాలి, ఒక ఫిజిక్స్కు సంబంధించినటువంటి సమ్స్ ఏ విధంగా ఇందులోపట వస్తాయి, ఓమ్స్ లాకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని జనరల్ సైన్స్ అనేది ర్యాంకును డిసైడ్ చేస్తుంది. కాబట్టి దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ 40 లోపల 35 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే విధంగా మీరు కనుక కోఆపరేట్ చేస్తే 40 అవుట్ ఆఫ్ 40 40కి 40 మార్కులు కూడా ఇందులో సాధించవచ్చు. ఎందుకంటే ఈ మిగతా సబ్జెక్టుల కన్నా మనకి ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది చాలా మేజర్ సబ్జెక్ట్. కాబట్టి అభ్యర్థులందరి కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించిన వీడియోస్ని, టెస్ట్ సిరీస్ని కూడా పూర్తి స్థాయి లోపల మీకోసం అందించడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ ఇలా 100 మార్కులు 100 క్వశ్చన్స్ 90 నిమిషాలలో మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్. దీని లోపల ఒకసారి చూస్తే సార్ ఎవరెవరు సార్ దీనికి ఎలిజిబుల్ అని చూస్తే నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి. పూర్తి స్థాయిలో ఎవరైతే వాళ్ళకి సంబంధితమైనటువంటి ట్రేడ్ లోపల ఎవరైతే 10th విత్ ఐటీఐ విత్ ఎలక్ట్రికల్ చేసినవారు, 10th విత్ ఐటీఐ లోపల ఫిట్టర్ చేసినవారు, 10th విత్ ఐటీఐ లోపల వైర్మెన్ చేసినవారు, 10th విత్ ఐటీఐ లోపల దాని లోపల వైర్ హౌసింగ్ లోపల సర్టిఫికేట్ పొందినవారు, నెక్స్ట్ మెకానికల్ లోపల సర్టిఫికేట్ తీసుకున్నవారు, గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ లోపల సర్టిఫికేట్ తీసుకున్నవారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 10th క్లాస్ పూర్తి చేసి ఉండి సంబంధిత ట్రేడ్ లోపల ఐటీఐ పూర్తి చేసి ఉండి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇంతకుముందున్న ఏఎల్పితో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ అయిన నోటిఫికేషన్. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు, నీ దగ్గర నువ్వు చేసిన ఐటీఐ ఉందా, ఆ ఐటీఐ సర్టిఫికేట్కి మనకు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందా, దానికితో పాటుగా నువ్వు 10th క్లాస్ పూర్తి చేస్తున్నావా, చలో అప్లై చేసుకోండి. గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి 100 మార్కులు 100 క్వశ్చన్స్ 90 నిమిషాలలో పూర్తి చేయవలసి ఉంటుంది. దీనికోసం కూడా పూర్తి స్థాయిలో మీరు ఫిట్టర్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ కానీ మిషనరీ లోపల కానీ ఎస్ఎన్టీ లోపల కూడా ఎస్ఎన్టీ అనేది కూడా ఉంది. దీంట్లో కూడా పూర్తిగా ఐటీఐ సర్టిఫికేట్ అని పిలుస్తాడు. దీంట్లో కూడా పూర్తి స్థాయి లోపల అన్నీ చేసినవారు ఎయిర్ కండిషనింగ్లో కానీ ట్రాక్ మిషన్లో కానీ టర్నర్లో కానీ వెల్డర్లో కానీ ఎవరైతే ఐటీఐ చేసి 10th పూర్తి చేసి అప్రెంటిస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఇది మాత్రం అంశాన్ని గ్రహించండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్ ఇది గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. ఇది గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి
పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్. దీని లోపల 100 మార్కులకి మనం క్వశ్చన్స్ చేయాలంటే సైన్స్ కాబట్టి ఆ సైన్స్కి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించే కంటెంట్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దాదాపుగా పూర్తి స్థాయి లోపల మీకోసం దాదాపుగా 414 వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. ఇందులోపట ప్రధానంగా దీంట్లో ఒకసారి మీరు చూస్తే కంటెంట్ లోపల పూర్తి స్థాయిలో మీరు చూస్తే అర్థమెటిక్ సంబంధించిన అంశాలు, రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలు, మీరు జనరల్ అవేర్నెస్లో ఏదైతే చేయదలుచుకున్నారో హిస్టరీ కానీ పాలిటీ కానీ, మెయిన్గా మీకు ర్యాంక్ డిసైడ్ చేసేటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్ట్స్ కానీ, మీకోసం జనరల్ సైన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ 40 మార్క్స్ మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి కంటెంట్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.